మీరు ఆ పనిలో ఉండండి. షూట్ నుంచి వచ్చాక మాట్లాడదాం. బాయ్. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. హాయ్, దిస్ ఇస్ సాయి. ఏంది షూట్స్ అయిపోగానే 3 days వీడియో చేసేయచ్చు అనుకున్నా. కట్ చేస్తే 8 రోజులు అయింది. ఏం లేదు, నాన్ స్టాప్గా షూట్స్, ట్రావెలింగ్. ఈరోజు ఎలాగో దసరా మంచి రోజు కాబట్టి స్టార్ట్ చేసేద్దామని మళ్ళీ రీస్టార్ట్ చేశాను. మళ్ళీ ఎన్నిసార్లు రీస్టార్ట్ చేస్తాను. పాతగా అయిపోయిన విండోస్ ల్యాప్టాప్లా తయారైంది ఈ ఛానల్ పరిస్థితి. రీస్టార్ట్ చేస్తూ కూర్చోవాల్సి వస్తుంది ఊరికే మాటికి. ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం సరిపోతుంది ప్రతి పని. ఆ ప్రయారిటైజ్ చేసుకుంటూ ఈ వీడియోలని మిస్ అవుతున్నా ప్రతిసారి. ఆ ప్రయారిటైజేషన్ కాస్త ప్రొక్రాస్టినేషన్ అవుతుంది, పోస్ట్పోన్ చేసుకోవడంలో. ఎలాగో ప్రయారిటీస్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన పనులను మనం ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ ఉండేవి, ఐడియాస్ ఉండేవి, బట్ అవన్నీ ఒక్కడనే చేయాలంటే అవ్వదు. కనీసం ఒక టీం కావాలి దానికి. టీం అంటే ఏదో 10 మంది అవసరం లేదు, నాతో పాటు ఇంకొకళ్ళు ఉన్నా సరిపోయేది. అందరినీ అడగడం సరిపోయేది నాకు కొన్ని ఇయర్స్. నేను అడగడం, వాళ్ళు చేద్దామండి, వాళ్ళ కోసం వెయిట్ చేయడం, అనుకుంటూ ఉండేవాడిని. అసలు ఏంటి ఎన్నిసార్లు అడుగుతున్నాను, ఎన్నిసార్లు ఏదో ఒక రకంగా నేను ట్రై చేస్తున్నాను స్టార్ట్ చేయడానికి, అవి ఒక్కళ్ళు ముందు రావట్లేదు ఏంటి అని చాలా ఆలోచించేవాడిని. దానివల్ల చాలా టైం వేస్ట్ అయింది నాకు. ఆ టైం వేస్ట్లో ఒక పార్ట్ ఈ వీడియోస్ కూడా. ఈ వీడియోస్ కూడా చేయకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అప్పట్లో ఇది. ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ విన్న ఒక కొటేషన్ గుర్తొచ్చింది. అది కొటేషన్, సెంటెన్స్ సంథింగ్. మనం ఏదన్నా అనుకుని త్వరగా రీచ్ అవ్వాలంటే ఒక్కళ్ళే చేసుకోవాలి, పక్కన వాళ్ళతో పెట్టుకోకూడదు. అదే ఒక లాంగ్ టర్మ్లో ఏదైనా ప్లాన్ చేస్తున్నామంటే మనతో పాటు జర్నీ చేయడానికి ఇంకొక కంపెనీ కావాలి. అది ఒక్క పర్సన్ అయినా సరిపోద్ది. ఇది ఎప్పుడో ఎక్కడో ఏదో యూట్యూబ్ వీడియోలోనో ఏదో బుక్లో చదివాను. అది అలా చదివి అలా వెళ్ళిపోయింది నా మైండ్లో నుంచి. ఇప్పుడు దాకా దాని గురించి ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఆ ఫార్ములాని రాంగ్గా అప్లై చేస్తున్నాను కదా అనిపించింది. నేను అడగడం, వాళ్ళు చేద్దామనడం, సిచ్యువేషన్ వచ్చినప్పుడేమో ఏదో ఒక రీజన్ చెప్పి పక్కకు వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది ప్రతిసారి. ఆ ఫార్ములాకి మ్యాచ్ అవ్వట్లేదు నేను చేసే యాక్షన్స్. కొంతమంది మనతో కొలాబరేట్ అయ్యి చేయడం అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, బట్ వాళ్ళు డైరెక్ట్ చెప్పరు. అది ఇంకొక చాలా ఇరిటేటింగ్ విషయం, చెప్పకపోవడం. ఏదో రకం కన్వే చేసేస్తే పక్కకి వెళ్ళిపోయి మన పని మనం చేసుకుంటాం, బట్ అలా చేయరు చాలామంది. అది ఎంత ఎర్లీగా రియలైజ్ అయ్యి మనం ఎంత ఎర్లీగా వాళ్ళని పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటాము, అంత ఈజీ అయిపోద్ది తర్వాత స్టెప్స్ అన్నీ. సో ఆ రోజు రాసుకుని అన్నీ కూర్చొని ఆలోచించిన తర్వాత ఒక 2 daysకి అర్థమైంది, ఓకే అందరినీ పక్కన పెట్టి నేను త్వరగా ఇవి రీచ్ అవ్వాలి అనుకున్న గోల్స్ని పక్కన ఫస్ట్ రాసుకొని వాటిని ప్రయారిటైజ్ చేసుకొని నన్ను నేను ప్రయారిటైజ్ చేసుకుని ఎస్పెషల్లీ స్టార్ట్ చేస్తే అవుతాయి. లేదంటే లాస్ట్ 2 ఏళ్ళు ఏం జరిగిందో ఇప్పుడు ఇంకో 2-3 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు అయినా అదే జరుగుద్ది అని అర్థమైంది. ఇన్ కేస్ నిజంగా ఒక టీం కావాలి, మనతో ఒకళ్ళు టీమప్ అవ్వాలి అని నిజంగా ఎవరన్నా అనుకుంటే వాళ్ళే అవుతారు. మనం వెనకపడాల్సిన అవసరం లేదు. అనుకోకుండా సిచ్యువేషన్స్ ఫేవర్ చేస్తాయి కూడా ఒక్కోసారి. ఇప్పుడు ఒక మంచి టీం ఉంది, మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ఇంకా ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవన్నీ ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, బట్ చేస్తాం. వన్ ఫైన్ డే కంప్లీట్గా ఆపేసాను. ఆ రోజు నుంచి నేను చెయ్యాలి అనుకున్నవి నేను మాత్రమే చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నిజంగానే నాకు అనుకున్నవన్నీ టక్క జరుగుతున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. అట్లీస్ట్ ఎక్కడ ఆగట్లేదు. వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నప్పుడు మనకు మన ప్రయారిటీస్ ఉండాలి. ఫస్ట్ మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. దానివల్ల పోస్ట్పోన్ చేయడం అనేది కూడా స్లోగా అవాయిడ్ అవుతూ వస్తుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చొని వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకొని ఎనర్జీ వేస్ట్ చేసుకొని ఎందుకు అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే డిసప్పాయింట్ అయ్యి మనం ఏం చేయాలనుకుంటున్నామో మన క్లారిటీ ఉన్నప్పుడు చేయడమే. ఇంతకు మించి పెద్ద వీడియో చేస్తే ఖచ్చితంగా పడుకుంటారు మీరేంటి, నేనే పడుకుంటా, మాట్లాడుతూ పడుకుంటా. హ్యాపీ దసరా, హ్యాపీ గాంధీ జయంతి. బాయ్.